నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమండి. గురుగారు, జ్యోతిషం ప్రకారం మనకు ఓవరాల్గా 27 నక్షత్రాలు ఉంటాయి. సో దానిలో మనం రేవతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాము. వీళ్ళ గుణగణాలు సాధారణంగా ఎలా ఉంటాయి, వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఓవరాల్గా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధించుకోవాలి, ఏ రోజు బాగా కలిసి వస్తుంది, పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మీనరాశి వారికి ప్రస్తుత కాలానికి రేవతి నక్షత్రం వాళ్లకు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది ఇప్పుడున్నటువంటి ఈ పీరియడ్లో. అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావము అద్భుతమైనటువంటి స్వభావం. మంచి నేర్పరి కలిగినటువంటి వారు, మంచి ఆలోచన కలిగినటువంటి వారు, చదువు పట్ల శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క నక్షత్ర జాతకులు. అయితే ఈ నక్షత్ర జాతకులు విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ మంచిగా రాణించేటటువంటి అవకాశాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ నక్షత్ర జాతకులు. అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావము చంచలమైనటువంటి స్వభావం ఉంటుంది. చంచలము అంటే స్థిమితం లేనటువంటి మాట, లేదు అంటే ఆలోచనలు పదే పదే సార్లు చేంజ్ చేసుకోవడము, ఇలాంటి స్వభావం ఎవరైనా చెప్పినా వెంటనే నమ్మేస్తూ ఉంటారు. ఎవరేది చెప్పినా నమ్మేస్తూ ఉంటారు, ఎవరేది చెప్తే అది చేసేస్తూ ఉంటారు. గుడ్డిగా ఫాలో అయిపోయేటటువంటి వాటిలో ఈ యొక్క నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్లకు ప్రేమ అభిమానాలు చాలా విపరీతంగా ఉంటూ ఉంటాయి. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేసేటటువంటి తత్వం, స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ నక్షత్ర జాతకులు వారు ఎలా ఉంటారో సినిమా రంగంలోను, నాటక రంగంలోను, ఇండస్ట్రీ వైపు చాలా రాణించేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకు మోడలింగ్ అన్నా, అందమన్నా చాలా ఎక్కువగా ఇష్టమయ్యేటటువంటి అవకాశాలు పురుషులకైనా స్త్రీలకైనా ఎవరికైనా సరే అందం పట్ల చాలా ఆసక్తి అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా 10 మందితో కలవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే వీళ్ళ యొక్క ప్రపంచం, వీళ్ళ ఇంట్రోవర్ట్స్ ఎక్కువ, వీళ్ళ ప్రపంచంలో వీళ్ళే బ్రతికేటటువంటి లక్షణాలు, వీళ్ళ ప్రపంచంలో వేరే వాళ్ళు రావడమే తప్ప వీళ్ళు అవతలి ప్రపంచంలో అడుగు పెట్టేటటువంటి అవకాశాలు ఉండవు. అంటే ఒక నీటిలో చేపలాగా అన్నమాట. అందుకే దానికి గుర్తుగా కూడా 2 మీనము అంటే చేపల లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు స్వభావం కూడా అంటే ఏవైనా భావోద్వేగాలు తొందరగా వ్యక్తపరచరు. వీళ్ళు ఏదైనా మనసులో దాచేసుకుంటూ ఉంటారు. కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా కొంతమంది చూపించేస్తారు. కొంతమంది అబ్బా ఏం అందాంలే, ఇతనితో తలనొప్పి ఎందుకులే అని చెప్పి తనలో తానే మదన పడిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క రేవతి నక్షత్రం వాళ్లకు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ రేవతి నక్షత్ర జాతకులకు చిన్నప్పుడే తొందరగా పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఆ గ్రంథంలో ఉన్నటువంటిది అంటే వీళ్ళకు అప్పుడున్నటువంటి కాలమానం ప్రకారం 12 ఏళ్ళకి పెళ్ళి అయ్యేది. ఇప్పుడున్నటువంటి కాలమానం ప్రకారం దాదాపుగా 22-23 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేటటువంటి లక్షణాలు ఈ రేవతి నక్షత్ర జాతకులు ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్నప్పుడే పెళ్లి చేసేటటువంటి, అంటే కనీసం ఊహ కూడా తెలియనటువంటి సందర్భాల్లో చదువుకునేటప్పుడే పెళ్ళిళ్ళు ఎక్కువగా అయ్యేటటువంటి లక్షణాలు వీళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఏదైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, లేదా ఏదైనా గవర్నమెంట్ రంగంలో రాణిస్తాము అని అనుకునడం కానివ్వండి, వీళ్ళ జీవితంలో వీళ్ళ యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ వీళ్ళే చూసేసుకుంటూ ఉంటారు. వీళ్ళ జీవితంలో ఎవరు తొంగి చూడడానికి అవకాశం వీళ్ళు ఎక్కువగా ఇవ్వరు. అంటే ఎవరైనా సలహాలు ఇచ్చినా, ఏదైనా సూచనలు చెప్పినా, ఇది కాదు అదిలే అని చెప్పినా కూడా వీళ్ళు అంత తొందరగా వినేటటువంటి స్టేజ్లో ఈ యొక్క నక్షత్ర జాతకులు ఉండరు. ముఖ్యంగా వీళ్ళు వైద్య రంగంలో రాణించడానికి మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే జీవితంలో సమాజంలో గౌరవంగా బ్రతకాలి, మంచి నేర్పరిగా ఉండాలి, 10 మందితో మనము సంతోషంగా ఉండాలి, ఎవరితో అయినా మనం నవ్వుతూ మాట్లాడాలి అనే స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఈ రేవతి నక్షత్ర జాతకులు. అలాగే వీళ్ళకు రాష్ట్రాధిపతి గురువు అవుతాడు, నక్షత్రాధిపతి బుధుడు అవుతాడు. కాబట్టి నక్షత్రాధిపతి బుధుడు అయినటువంటి కారణం చేత వీళ్ళకు తెలివితేటలు చాలా విపరీతంగా ఉంటాయి. చూడ్డానికి అమాయకంగా కనిపించిన మంచి తెలివి పరులు, మంచి ఆలోచన పరులు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే కన్నింగ్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. కాబట్టి ఇలాంటి స్వభావాలు ఎక్కువగా వాళ్ళకు ఉంటాయి. అలాగే డబ్బుల మీద విపరీతమైనటువంటి మమకారం ఉంటుంది. ఖర్చు పెట్టరు అధికంగా. ఎప్పుడు కూడా మీనరాశిలో ఈ యొక్క రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులు డబ్బులు అధికంగా, పిసినారి అనే మాట ఉంటుంది చూసారా, అది ఎక్కువగా వీళ్ళకు వర్తిస్తూ ఉంటుంది. అంటే క్యాలిక్యులేటివ్గా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెడతారు కానీ క్యాలిక్యులేటివ్గా ఖర్చు పెడతారు. దేనికైనా ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బు అంటే విపరీతమైన మమకారం ఉంటుంది. వీళ్ళు టీచర్ వృత్తిలో కానివ్వండి, ఉపాధ్యాయుల వృత్తిలో కానివ్వండి, లేదంటే బిజినెస్ రంగంలో రాణించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటి అని అంటే కనుక
10 మందికి ఆదర్శంగా ఉండాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాటిలో ఈ యొక్క రేవతి నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళని చూసి 10 మంది మనం చూసి 10 మంది బాగుండాలి, మనం చూసి 10 మంది నేర్చుకోవాలి, వీళ్ళకు ఉపన్యాసం ఇవ్వాలన్నా లేదంటే మోటివేషన్గా చెప్పాలనుకున్నా ఇవి రేవతి నక్షత్రం వాళ్ళకు చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళకు మోటివేషన్గా ఉండాలి అనేటటువంటి ఆసక్తి, 10 మందికి మంచి చెప్పాలి అనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వారిలో ఈ యొక్క రేవతి నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. జీవితంలో వీళ్ళు రాణించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలు, అవమానాలు దిగిమెంగి ఒకరు అంచెలంచెలుగా ఎదిగేటటువంటి స్వభావము ఈ మీనరాశిలో ఎక్కువగా. వీళ్ళ పడిన కష్టానికి క్రెడిట్స్ వీళ్ళకి దక్కుతాయి గురుగారు, లేదంటే వేరే వాళ్ళు ఎక్కువగా దాన్ని కొట్టేయడం జరుగుతుంది? అయితే వీళ్ళ జీవితంలో ఏంటి అంటే కనుక వీళ్ళు క్రెడిట్స్ గురించి ఆలోచించేటటువంటి తత్వం కాదు. వచ్చిందా ఆనందపడతారు, రాలేదా కాస్త బాధపడి దాన్ని వదిలేస్తారు. అంటే వచ్చిన అవకాశాన్ని మాత్రం వీళ్ళు వదులుకునేటటువంటి పరిస్థితిలో ఉండదు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎప్పుడైనా గమనించండి, వీళ్ళు లిమిటేషన్ పరిధిలో ఉంటారు. వీళ్ళ జీవితంలో ఎవరు రావాలనుకున్నా, ఎవరు వెళ్ళాలనుకున్నా వీళ్ళు 1కి 10 సార్లు ఈ వ్యక్తితో మనము సావాసం చేస్తే మనకు కలిసి వస్తుందా, ఈ వ్యక్తితో సావాసం చేస్తే మనం ఎన్ని రోజులు ఇతనితో హ్యాపీగా ఉండగలుగుతాము, ఇతనితో ఏదైనా నష్టం జరుగుతుంది అని అనుకుంటే వెంటనే ఫర్గెట్ చేసేస్తూ ఉంటారు. అందుకే ఈ రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారంటే బావిలో కప్పలాగా ఉంటారు. వాళ్ళు పైకి రాలేరు, వేరే వాళ్ళని కిందికి తీసుకోలేరు. అలా ఉంటుంది వీళ్ళ యొక్క స్వభావం అండి. గురుగారు, ఏదన్నా మంచి పని ప్రారంభించాలంటే సాధారణంగా మంచి రోజులు వెతుక్కుంటాం. వారంలో ఏ రోజు కనుక వీళ్ళు పనులు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఎక్కువగా ఏ రంగు వీళ్ళు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు బుధవారం రోజున గనక ఏ పని చేసినా, ప్రారంభం చేసినా వీళ్ళ జీవితంలో సక్సెస్ అవుతుంది. అలాగే వీళ్ళు ఏదైనా పని ప్రారంభం చేయాలి అంటే సోమవారం రోజున ప్రారంభం చేసుకోవాలి. సోమవారం గనక ప్రారంభం చేసుకుంటే వీళ్ళ జీవితంలో అత్యద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి. వీళ్ళు ఏది ప్రారంభం చేయాలన్నా, ఏ రంగంలో రాణించాలన్నా సోమవారం రోజున ప్రారంభం చేయాలి. కొత్తది ఏదైనా చేయాలి, కొత్త వస్తువులు ఏదైనా తీసుకోవాలంటే బుధవారం రోజున తీసుకుంటే వీళ్ళకు మంచి విధానాలు వీళ్ళ జీవితంలో ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయండి. ఎక్కువగా దైవారాధన విషయంలో ఎవరిని బాగా ప్రార్థించాలి, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి జీవితం అంతా కూడా ఏదో మంచి జరగాలంటే కనుక? అయితే వీళ్ళు శివశక్తి స్ఫటికలింగారాధన చేసుకోవాలి. శివశక్తి అనేటువంటిది ఎలా ఉంటుందంటే పూర్తిగా శివలింగం ఉండి దాని యొక్క పిండం మీద శ్రీచక్ర ఆకారం గుర్తు కలిగినటువంటి ఒక శివశక్తి స్ఫటికలింగం దొరుకుతుంది. ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని గనక ఈ మీనరాశి వాళ్ళు ఆరాధించడం వల్ల, ఎస్పెషల్లీ ఈ మీనరాశి వారికి రేవతి నక్షత్రంలో జాతకులకు ఉన్నటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యింది. ఇది 7.5 సంవత్సరాల పాటు వీళ్ళ జీవితాన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరాలు వీళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అంటే ఈ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తీసుకొని వచ్చి నేను చెప్పినటువంటి విధంగా ప్రతిరోజు దానికి ఒక బిల్వపత్రము, కాస్త నీళ్ళ అభిషేకం, మీరు ఏం చేయాలి సార్, నీళ్లు పోసి శుభ్రం చేసి గంధము పసుపు కుంకుమ పెట్టేసేసి దాని మీద ఒక పత్రి పెట్టండి చాలు. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమశివుడే మీకు అండగా ఉంటాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. ఓవరాల్గా రేవతి నక్షత్రం వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శివ.